వర్క్ ఫ్రం హోమ్ అంటూ సైబర్ వరల్డ్లో పడిన ఓ మహిళ ఆర్థికంగా మోసపోయి చివరకు బలవన్మరణానికి పాల్పడింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలెంకు చెందిన అనుష, ఆమె భర్త 4 ఏళ్ల కుమారుడితో హైదరాబాద్ కేపీహెచ్పీలో నివాసం ఉంటున్నారు. టెలిగ్రామ్ యాప్లో వర్క్ ఫ్రం హోమ్ ప్రకటన చూసి అనుసరించింది. ఫస్ట్ 1000 రూపాయలు కట్టించుకున్న మోసగాళ్లు అనుష జాయిన్ అయ్యాక అంతకు మించి ఆమె అకౌంట్లో నగదు జమ చేశారు. దాంతో 30,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసింది బాధితురాలు. ఆ డబ్బులు తిరిగి రావాలంటే మరిన్ని డబ్బులు కట్టాలని చెప్పారు నేరగాళ్లు. అలా 1,00,000 రూపాయలకు పైగా వారికి కట్టిన అనుష చివరికి మోసపోయినట్లు నిర్ధారించుకొని మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బెట్టింగ్ కొద్దిగా అలవాటు ఉన్నది. ఆ గోల్డ్ తాకట్టు పెట్టి వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చుకున్నది. అది కాక ఫ్రెండ్స్ దగ్గర అప్పు 1.5 lakh దగ్గర తెచ్చుకున్నది. నా భర్తకు తెలిస్తే ఇదేమన్నా ఇష్యూ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ భర్త ఆఫీస్కి వెళ్ళిన సమయంలో ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ భర్త 11 o'clock వచ్చి తలుపు కొడితే ఎంత కొట్టినది తిరగలేదు. వాళ్ళ కొలీగ్ కూడా పక్కనే ఉంటాడు. వాళ్ళ కొలీగ్ ఇద్దరు వచ్చి ఎంత సౌండ్ చేసినా రాలే. వాళ్ళ 4 years బాబు ఉన్నాడు. ఆ 4 years బాబు వచ్చేసి బెంచ్ స్టూల్ వేసుకొని బోల్ట్ తీసేస్తే చూసుకుంటారు. కానీ అప్పుడే సూసైడ్ నోట్ కూడా రాసింది. అందులో నేను ఇట్లా అందరికీ బై అందరు అని ఐ లవ్ ఫర్ ఆల్ అని చెప్పేసి రాసేసి నేను ఇవన్నీ చేసిన అని చెప్పేసి సూసైడ్ నోట్లో రాయడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్లు తర్వాత ఈ టెలిగ్రామ్ యాప్లకి లోన్ అయ్యి చాలామంది ఇట్లా ప్రాణాలు కోల్పోతున్నారు. అలా ప్రాణాలు